హాయ్ అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని చూపిస్తున్నానండి. ఎప్పుడూ చేసేలా కాకుండా చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా రావాలంటే ఈ వీడియోలో నేను చూపించే మసాలాలు ఎంతెంత క్వాంటిటీ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ కర్రీ చేయడానికి ముందుగా మటన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. నీచు వాసన లేకుండా నిమ్మకాయ చిన్న ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఈ మటన్ ముక్కలకు అంతా బాగా కలిసేలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కి పళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా వేయించుకోవాలి. లైట్గా కలర్ మారి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోండి. కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేయించుకోండి. బాగా వేగితే మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అందుకే మటన్లో మాత్రం ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉప్పు, కారం పట్టించిన మటన్ అంతా యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోండి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టమాటాని 4 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగా, 2 యాలక్కి పళ్ళు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ చూద్దాం. మటన్లో వాటర్ అయితే వచ్చింది చూసారా, వాటర్ రిలీజ్ అయింది. ఇలా బాగా ఆవిరికి ఉడికించుకోవాలి. అప్పుడు మటన్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు కర్రీ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మసాలా నూరుకున్నాం కదా, ఆ మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మటన్ ముక్కల్లో కలిపాం కాబట్టి ఇందులో ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకొని ఉడికించుకోండి. కుక్కర్లో ఉడికించే మటన్ కన్నా ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 1 పావు గంట సేపు ఉడికించుకోండి. మనం వేసిన వాటర్ అంతా కూడా దగ్గరగా ఉడికిపోయింది, గ్రేవీ రిలీజ్ అయింది చూసారు కదా. ఇప్పుడు ఇందులో కసూరి మేతి కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవడమే, అంతే అండి. చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీని ఇలా ఒకసారి చేసి చూడండి, మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఇది అన్నంలోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.